అరే అక్కడ రాహుల్ అట్లూరి సారేగా ఉంది. హలో ఎవ్రీవన్, నేను మీ ఉదయ్. మీరు చూస్తున్నారు ఉదయ్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్ఐటి బూట్ క్యాంప్ అనమాట. ఎన్ఐటి వాళ్ళు 1,00,000 రూపీస్ కట్టిన వాళ్ళకి బూట్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారనమాట. దీని పర్పస్ వచ్చేసేసి ఫ్రెండ్స్ని అయితే బిల్డ్ చేసుకోవడానికి అనమాట. నాకైతే మా సక్సెస్ కోచ్ ఫోన్ చేసి ఇలా బూట్ క్యాంప్ జరిగితే 5th నుంచి 9th దాకా ఇలా రావాల్సి వచ్చింది హైదరాబాద్ అని చెప్పారు. సో మమ్మల్ని అయితే బూట్ క్యాంప్కి 3,000 ముందు రోజు పే చేసేయమన్నారు. వాళ్ళు లింక్ పెడతారు, అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. సో మా పీజీ వచ్చేసి కోకాపేటలో అయితే ఉంది. ఇంకా లగేజ్ ఉండేది కాబట్టి కోకాపేటకి క్యాబ్ బుక్ చేసుకున్నాము. మమ్మల్ని అయితే పొద్దున్నే 8 కల్లా పీజీలో రిపోర్ట్ చేయమన్నారు. సో అందుకు మేము వెళ్తున్నాము. ఇంకా మాకు బస్సు వచ్చేసి 1 ఆ టైంకి వచ్చింది. ఇది వచ్చేసి పీజీ పిక్స్ అయితే బాగానే ఉంది, కానీ ఫుడ్డే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. డే 1 అయితే ఇలా స్టార్ట్. మాకు వచ్చేసి కండక్ట్ చేసింది బూట్ క్యాంప్ వచ్చేసి ఎన్ఐటి క్యాంపస్లో కాదనమాట. ఒక వర్క్ స్పేసు, ద హైవ్ అనే ఒక వర్క్ స్పేస్. అది చూడడానికి ఒక ఆఫీస్ లాగా ఉందన్నమాట. చాలా నచ్చింది. ఇక్కడ వచ్చేసి పిక్స్ కూడా వేస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చి మేము ఎంటర్ అవ్వగానే కింద మాకు ఐడి కార్డులు అయితే ఇచ్చారనమాట. ఐడి కార్డులు తీసుకొని పైకి వచ్చేసి మేమైతే ఒక హాల్లో కూర్చున్నాము. ఆ హాల్లో మాకు ఏం తెలియదు, 230 మెంబర్స్ని ఒకే హాల్లో కూర్చోబెట్టారు. మేమంతా 230 మెంబర్స్ ఉన్నాము. అక్కడ ఓరియంటేషన్ హాల్లో అయితే అలా కూర్చున్నాము. ఒకేసారి రాహుల్ అట్లూరి సార్ అయితే ఎంట్రీ ఇచ్చారు. నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఈ మా వర్క్ స్పేస్ లొకేషన్ వచ్చేసి నానక్రమగూడనే, మన ఎన్ఐటి క్యాంపస్కి ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. సో నేను ఒకేసారి షాక్. నాకు సక్సెస్ కోచ్ అయితే ఫోన్ చేసి చెప్పారు, అంటే ఒక 10 days ముందు అయితే ఇలా ఉండిద్ది, రావాలి హైదరాబాద్ అనుకుంటే చెప్పారు. అప్పుడు అసలు ఎందుకు మేడం అని అడిగితే ఇలా సీఈఓతో వాళ్ళతో ఇంటరాక్షన్ అలా ఉండిద్ది, డ్రోను అవి మొత్తం చేపిస్తాం అనుకున్నాం. కానీ ఫస్ట్ డేనే రాహుల్ అట్లూరి సార్ వచ్చి మాకు ఇలా చెప్తారని అయితే ఊహించలేదు. మేమైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము. తర్వాత డౌట్స్ అకాడమిక్ పరంగా, నాన్ అకాడమిక్ పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే అడగమన్నారు. నెక్స్ట్ మేము వచ్చేసి తర్వాత సార్ వచ్చేసి ఒక 2.5 hours దాకా క్లాస్ తీసుకొని తర్వాత ఎవరికి డౌట్స్ లేవు అనేసరికి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 5 minutes బ్రేక్ అయితే ఇచ్చారనమాట మాకు. తర్వాత మా సీనియర్స్తో అయితే ఇంటరాక్షన్. అక్కడ కూడా అంటే కొన్ని రాహుల్ అట్లూరి సార్ని అడగలేని క్వశ్చన్స్ వీళ్ళని అయితే అడగమన్నారు. వీళ్ళు కూడా దానికి మంచిగా సమాధానాలు అయితే ఇచ్చారు. ఇంకా మాకున్న ఎన్ఐటి గురించి ఉన్న డౌట్స్ అయితే కొన్ని డౌట్స్ కూడా క్లారిటీ అయిపోయాయి.